హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. సో ఇప్పుడు మనం వచ్చేసరికి 2024 మహీంద్రా XUV 3XO AX5 వేరియంట్ అనమాట. ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసేది. మనం టెస్ట్ డ్రైవ్ చేస్తుంది వచ్చేసరికి పెట్రోల్ ఇంజన్ 1.2 లీటర్ 4 సిలిండర్ MPFI ఇంజన్ ఉంటుంది కదా, ఆ ఇంజన్ని మనము టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాం అనమాట. ఈ ఇంజన్ అనేది 110 PS ఆఫ్ పవర్, అలాగే న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అలాగే ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండిట్లలో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఇంజన్లో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కాంపిటీటర్ కార్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది అనమాట. నెక్సాన్ 8 lakhs స్టార్ట్ అవుతుంది, బట్ ఈ కార్ వచ్చేసరికి 7.49 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆన్ రోడ్ వచ్చేసరికి మీకు బేసిక్ వేరియంట్ అనేది 9 lakhs అలా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు టాప్ ఎండ్ ఇట్లాంటివి తీసుకుంటే, ఏదైతే టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉందో టాప్ ఎండ్ 19 lakhs మీకు వచ్చేస్తుంది అనమాట. ఒకసారి చూడండి సౌండ్, ఇదంతా గేర్ బాక్స్ కూడా పర్వాలేదు, స్మూత్గా ఉంది. రైడ్ క్వాలిటీ కూడా చూడండి, చాలా సైలెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ అనేది 4 సిలిండర్ ఇంజన్ కదా. ఈవెన్ మనకు థ్రాటల్ రెస్పాన్స్ కూడా ఫస్ట్ గేర్లో మనం ఈజీగా 40 above స్పీడ్ వరకు అయితే వెళ్ళొచ్చు. బట్ మనం ఏంటంటే సిటీ ప్రెమిసెస్లో ఉన్నాం కాబట్టి కొంచెం కంట్రోల్డ్గా డ్రైవ్ చేస్తున్నాము. ఈవెన్ బ్రేక్స్ గురించి కూడా వెనకాల ఏ వెహికల్ లేదు, బట్ నేను బ్రేక్ వేస్తున్నాను చూడండి. చాలా ఇమ్మీడియట్గా పడుతుంది అనమాట బ్రేక్ అనేది దీన్ని, ఎందుకంటే 4 disc బ్రేక్స్ ఉంటాయి. ఈవెన్ మనకు థ్రాటల్ రెస్పాన్స్ కూడా, సౌండ్ అనేది చాలా రిఫైన్డ్ ఉంది. BS 6.2 కాబట్టి కంప్లైంట్ ఇంజన్ అనేది చాలా స్మూత్ ఉంటుంది అనమాట. ఈవెన్ పొల్యూషన్ కూడా చాలా తక్కువ జనరేట్ చేస్తుంది ఇది. సస్పెన్షన్ కూడా చాలా బాగా ట్యూన్ చేసారు, అంటే సేమ్ సెట్ ఆఫ్ సస్పెన్షన్ ఇవ్వకుండా కొంచెం సస్పెన్షన్ అనేది మారిందనమాట. డెఫినెట్గా ఫన్ ఉంది ఈ కార్లో. స్టీరింగ్ గురించి మాట్లాడితే, స్టీరింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లానంటే టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ వస్తుంది, లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్ వస్తుంది, దట్టు ఫ్రమ్ ద AX5 వేరియంట్ ఇట్సెల్ఫ్. కనెక్టింగ్ ఫీల్ ఉందన్నమాట, అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. అండ్ మనం డ్రైవ్ చేస్తుంది AX5 వేరియంట్ కాబట్టి ఇందులో డిజిటల్ వస్తుంది, ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, అట్లాగే 10.25 inch అనమాట ఇది. ఈవెన్ టచ్ స్క్రీన్ కూడా మనకు 10.25 inch వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది, 6 స్పీకర్స్ వస్తాయి, అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ వస్తాయి. ఇంకా ఇంకొక హైలైట్ ఏంటంటే, ఇందులో స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. ఈవెన్ మీరు బేసిక్ వేరియంట్ తీసుకోండి, టాప్ ఎండ్ వేరియంట్ తీసుకోండి, అసలు ఫస్ట్ నేను ఫ్రంట్ కూర్చుంటే ఎవ్రీథింగ్, బానెట్ ఏదైతే మనం చూస్తున్నామో ఎవ్రీథింగ్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఒక కమాండింగ్ పోస్చర్ వస్తుంది అనమాట. XUV 700, స్కార్పియో ఇట్లాంటి వెహికల్స్లో కూర్చుంటే ఏదైతే ఫ్రంట్ ఫీల్ వస్తుందో యాజ్ ఇట్ ఈస్గా అదే ఫీల్ ఉంటుంది మీకు. ఒక పెద్ద వెహికల్ నడుపుతున్న ఫీల్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు ఈజీ అవుతుంది అనమాట, మెనూవరింగ్ అయినా కానీ చాలా ఈజీగా చేయొచ్చు. ఒక హ్యాచ్ బ్యాక్ ఏదైతే మనకు i20 ఇట్లాంటి చిన్న చిన్న కార్స్ ఉంటాయి కదా, అట్లాంటి కార్స్ లాగా ఈజీగా చేయొచ్చు. అండ్ హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడితే, బై ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ వస్తాయి ఇందులో, LED DRLs ఉంటాయి, అలాగే LED టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మీకు తెలుసు, మహీంద్రా ఎట్లుంటుందో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. 5 star అనమాట ఇది, క్రాష్ టెస్ట్లో స్కోర్ చేసింది. సో ఇదొకటి గుడ్ థింగ్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయింది గైస్. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రీవియస్ 180 అలా ఉండేది, ఇప్పుడు 200 వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. స్టీరింగ్ వీల్ హైలైట్ అసలు ఈ కార్లో. ఇంత పెద్ద కారు ఇంత ఈజీగా స్టీరింగ్ వీల్ తిరగడం అనేది కొంచెం సర్ప్రైజింగ్ థింగే. సో చూడండి ఒకసారి, ఇష్టం వచ్చినట్టు ఈజీగా మెన్యూవర్ చేయొచ్చు ఈ గల్లీస్లలో, చిన్న చిన్న వాటిలలో కూడా. చూడండి, సేమ్ 1200cc టర్బో పెట్రోల్ ఇంజన్ వస్తుంది. కాకపోతే ఆ ఇంజన్ అనేది 130 PS ఆఫ్ పవర్, 230 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే 6 speed టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో ఉంటుంది అనమాట ఆ ఇంజన్. అది కూడా మంచిగా కొంచెం మైలేజ్ అనేది బెటర్గా క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇంకా హైలైట్ థింగ్ ఏంటంటే 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. టర్బో డీజిల్ ఇంజిన్ అనేది 115 PS ఆఫ్ పవర్, 300 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. సో అది కూడా 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంటుంది, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంటుంది అనమాట.
చాలా ఇరుకు గల్లీస్లలో డ్రైవ్ చేస్తున్నా, బట్ ఈజీగా మెన్యూవర్ చేస్తున్నా వెహికల్ అయితే. చూడండి, ఎక్స్యూవీ ఎవరైతే ఎస్యూవీస్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు ఈ కార్ని. బాగుంది, సస్పెన్షన్ ట్యూనింగ్ కూడా చాలా బాగుంది. రైడ్ క్వాలిటీ అనేది ఎట్లా ఉందంటే, ఇది ఎస్యూవీ అయినప్పటికీ ప్లాంటెడ్ ఫీల్ వస్తుంది. అంటే కొంచెం బాడీ రోల్ ఉన్నది, బట్ ఏంటంటే దీనికి ఉన్న హైట్కి బాడీ రోల్ అనేది చాలా తక్కువ ఇప్పుడున్న బాడీ రోల్ అనేది. కెమెరా చూడండి ఒకసారి, కెమెరా క్వాలిటీ అడాప్టివ్ గైడ్ లైన్స్ వస్తున్నాయి. సో ఇదన్నమాట 2024 మహీంద్రా XUV 3XO పెట్రోల్ వేరియంట్ టెస్ట్ డ్రైవ్ వీడియో. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు సిటీ డ్రైవ్ కనుక చేస్తాము, మాకంతగా ఓవర్గా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే నార్మల్ హ్యాచ్ బ్యాగ్స్లో i20 ఇట్లాంటి టర్బో ఇంజన్స్ ఉంటాయి కదా, అంత పర్ఫార్మెన్స్ సరిపోతుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ కార్ తీసుకోవచ్చు. సిటీలో అయితే మాత్రం చాలా ఈజీగా మెన్యూవర్ చేయొచ్చు. అంటే ఒక ఎస్యూవీ ఇట్లా ఉంటుంది కదా, ఎస్యూవీయే తీసుకోవాలి, ఎస్యూవీ డ్రైవ్ చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ కారు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ మహీంద్రా XUV 3XO ఏవైతే రిమైనింగ్ వేరియంట్స్, టాప్ అండ్ వేరియంట్, AX5 వేరియంట్, MX3 వేరియంట్, ఇవన్నీ వేరియంట్స్ యొక్క వాక్ అరౌండ్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.